డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేపాల్లో చూసుకుంటే మరి మారణ కాండే అనుకోవాలి. మామూలుగా ఎవరో ఒకరు అక్కడ మన భారతీయులు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, స్థిరపడిన వాళ్ళు ఉంటారు, ఏదో ఒక రీత్యా ఉద్యోగం కోసమో దేనికోసం వెళ్ళిన వాళ్ళు. అంటే మాకు తెలిసినటువంటి రిలేటివ్స్ కూడా నేపాల్లో ఉన్నారు. నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను ఉదయం. మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. అసలు బయటకు వస్తే యువత ఎలా అయితే ఉన్నారో వాళ్ళు చాలా రెబెల్స్గా ఉన్నారు, చంపేస్తున్నారు, దేనికి కూడా వెనకాటలేదు. వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు అని కూడా చెప్తున్నారు. కనీసం ఒక వాయిస్ ఇస్తారని అడిగితే కూడా వాయిస్ కూడా మేము ఇవ్వలేము, చాలా భయంగా ఉంది ఇక్కడ అని అంటున్నారు. అయితే మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభావం మన భారతీయుల పైన ఎలా ఉంటుందంటారు? అసలు ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే ఇక్కడ రెండు విషయాలు. నేపాల్లో ఉన్నటువంటి భారతీయుల పైన ప్రభావం ఏమిటి, భారతదేశం మీద నేపాల్ యొక్క విప్లవనో లేకపోతే నేపాల్లో జరిగినటువంటి హింసాకాండనో వీటన్నిటి వల్ల ఫలితం భారతీయుల మీద ఎలా ఉంటుంది, భారతదేశం మీద ఎలా ఉంటుంది అనేది వేరు విషయాలుగా మనం మాట్లాడుతున్నాం. నేపాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏమిటి? ఉదాహరణకి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి విజిటర్స్గా వెళ్ళిన వాళ్ళు, టూరిస్టుగా వెళ్ళిన వాళ్ళు, నేపాల్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా 200 పైన వాళ్ళంతా కూడా చిక్కుకుపోయినారు. వీళ్ళని సురక్షితంగా 2 రోజుల లోపల టోటల్గా ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి అక్కడ ఉన్నటువంటి సైన్య సాయంతో ఇక్కడ మన దేశం ఆ దేశంతో మాట్లాడి వాళ్ళందరినీ విమానాల్లో నిన్న రాత్రి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ని వెళ్ళి టూరిస్టుగా వెళ్ళిన వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొచ్చి మన ఇక్కడ దింపేశారు. కొంతమందిని విశాఖపట్నంలో, మరి కొంతమందిని తిరుపతిలో దింపేశారు. ఇక్కడ కర్నూలు, కడప సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అనంతపురం అట్లా రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ విశాఖపట్నం ఇటువైపు ఉన్న వాళ్ళంతా ఇటువైపు వెళ్ళిపోయారు. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉద్యోగాలు, ఉపాధి లేక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళంత తొందరగా వదిలిపెట్టి బయటికి రావడానికి వీలు పడదు. ఎందుకంటే వాళ్ళ జీవితమే అక్కడ ముడిపడి ఉంది. వాళ్ళ స్థలాలు ఉన్నాయి, వాళ్ళ పొలాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏమీ తీసుకునే పరిస్థితి లేదు, ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఒక్కోసారి ఇంట్లో ఉండడానికి కూడా అవకాశం ఉందా లేదా, ఇంటి మీద కూడా దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో ప్రత్యక్ష నరకం చూస్తున్న వాళ్ళు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంకర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా బాధపడిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాళ్ళని కదిలించడం చాలా కష్టం. వాళ్ళకి ఏం జరగబోతున్నది కొంచెం టైం తెలుస్తుంది. నిన్న ఇవాళ కొంచెం ఊపిరి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్యం తన అధీనంలోకి పూర్తిగా తీసుకొచ్చింది. ఇప్పుడు హింసాకాండాలు మాత్రం జరగడం లేదు ప్రస్తుతానికి. జనజీవులు ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. బహుశా ఇంకా 2-3 రోజుల కర్ఫ్యూ తర్వాత వాళ్ళని కూరగాయలకి వాటికి వీటికి కొంతవరకు కర్ఫ్యూ రిలాక్సేషన్ రోజు 2-3 గంటలు 4 గంటలు రిలాక్స్ చేసి కొంత టైం తీసుకొని మెల్లమెల్లగా సడలింపు చేసుకుంటూ ముందుకెడతారు. భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? భారతదేశంలో ఉన్న పరిస్థితులు కూడా నేపాల్లో ఉన్న పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. నేపాల్లో జరిగింది ఏమిటి? నేపాల్లో రాజకీయ నాయకులు పూర్తిగా లంచాలకు అలవాటు పడిపోయి దేశ సంపదను కొల్లగొట్టి కోటాను కోట్లు కూడబెట్టుకొని, ఆస్తులు కూడబెట్టుకొని, డబ్బు కూడబెట్టుకొని, బంగారాన్ని కూడబెట్టుకొని తమ తరతరాలకు సరిపోయేటువంటి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. యువతను నెగ్లెక్ట్ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి క్రియేట్ చేశారు. 20-25% యువకులకు ఉద్యోగాలు లేవు. రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది సిచ్యువేషను. సో ప్రజలకు ఒక కంటగింపుగా తయారై ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం, ప్రజల నిత్యావసరాలు తీరలేకపోవడం, ప్రజలు బాధలకు పడుతున్నా కూడా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ప్లస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా విపరీతంగా డబ్బు సంపాదించుకోవడం, లంచాలకు అలవాటు పడిపోవడం, ప్రజల్ని బానిసలుగా చూడడం, వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి ఒక సన్నివేశం మనకు నేపాల్లో కనబడింది. దాని పర్యవసానం ఏం జరిగింది? అక్కడ ఒక గొప్ప విప్లవం వచ్చింది. 25 ఏళ్ళు యావరేజ్గా ఉండేటువంటి వాళ్ళంతా ఏకమై ఎన్జీఓ అయినట్టు ఒక గ్రూప్గా తయారైపోయి ఇవాళ మారణ హోమాన్ని క్రియేట్ చేశారు. ప్రధానమంత్రులు ఇళ్లకు తగులు పెడితే వాళ్ళు పారిపోయారు, దుబాయ్కి పారిపోయి ఎక్కడో దాచుకునే ప్రయత్నం జరిగింది. మిగతా మంత్రులందరూ కూడా పారిపోయారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి వాళ్ళందరూ పారిపోయారు.
దేశం విడిచి పారిపోయే పరిస్థితి, వాళ్ళకున్న సంపదను విడిచి పారిపోయే పరిస్థితి, వాళ్ళు ప్రాణాలు దక్కితే చాలు మనకి ఇంకేం లేకపోయినా పర్వాలేని పరిస్థితికి వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది? అరాచకం, ముఖ్యంగా లంచగొండితనం, దోపిడీ విధానం, కొంతమంది దగ్గరే సంపదంతా పోగుపట్టం, దేశంలో మొత్తాన్ని దోచుకొని 180-90 మంది పేదవాళ్ళుగా ఉండి 10-15% మాత్రమే ధనికులుగా ఉండి డబ్బంతా ఒక దగ్గరికే చేరి మిగతా వాళ్ళందరూ కూడా నిత్య జీవితాల కోసం పోరాటం చేసి ఉండడానికి ఇల్లు కోసం, తినడానికి తిండి కోసం, కట్టుకోవడానికి బట్టల కోసం ఆరాటపడి బాధపడేటువంటి స్థితికి దిగదార్చినప్పుడు పేదవాడిలోంచే ఒక జ్వాల ప్రయాణం అవుతుంది, ఉవ్వెత్తున లేస్తుంది, ఏకమవుతుంది. అందరూ ఏకమైన రోజున ఈ కట్టుకున్నటువంటి మెడలు పేక మెడలాగా ఎగిరిపోతాయి. ఇవాళ నేపాల్లో ఒక జైల్లోంచి ఉన్న వాళ్ళు జైలు కూడా నిప్పంటిస్తే 773 ఖైదీలు జైల్లోంచి పారిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్త వస్తుంది. వాళ్ళని కట్టడి చేయడానికి మొత్తం మన బార్డర్లో ఉండేటువంటి ఫోర్స్ అంతా కూడా అలాంటి వాళ్ళని రానియకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? అక్కడ అప్పటిదాకా నిర్మించుకున్నటువంటి కోటగోడలు పేకమెడలాగా కూలిపోయినాయి. ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా మొత్తం టోటల్గా తగలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. జీవించడమే చాలా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. అదే పరిస్థితులు ఇవాళ భారతదేశంలో కూడా ఉన్నాయని చెప్పడానికి మనం ఏమాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాలకులు అనుకునేవాడు, రాజకీయ నాయకులుగా ఎవరైతే మనల్ని పరిపాలించడానికి ఇటు రాష్ట్రాల్లో కానీ ఇటు కేంద్రంలో కానీ తయారవుతున్నారో వాళ్ళలో అత్యధికులు డబ్బు సంపాదన, ఆస్తుల సంపాదన, వాళ్ళు ఇంకా 10 తరాలు 25 తరాలు అయినా సరే వాళ్ళ తరాల కోసం ఇప్పుడే నిల్వ చేసే పరిస్థితులు, పేదవాళ్ళను నిరుపేదలుగానే ఉంచే పరిస్థితి, డబ్బున్న వాళ్ళు మరింత డబ్బుండేవాళ్ళుగా తయారవడం, సేమ్ నేపాల్ పరిస్థితులు ఇంకా భారతదేశంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే ఈ పని చేస్తున్నట్టు పని ఆపేసి యువతకు ఉద్యోగాలు ఇప్పించేసి పేదవాళ్ళని నిరుపేదలుగా ఉంచకుండా వాళ్ళను కూడా ఒక స్థాయికి తీసుకొచ్చి సమాజంలో అందరూ ఒకే స్థాయిలో ఉండేట్టుగా ప్రయత్నం చేస్తే తప్ప ఇలాంటి ఉద్యమాలు రావని మాత్రం హామీ ఇవ్వడానికి వీల్లేదు. ఏదో ఒక రోజున ఎన్జీఏ ఉద్యమం భారతదేశంలో కూడా ప్రారంభమై కార్చిచ్చులా వ్యాపించేసి ఎవరెవరైతే కోట గోడలు కట్టుకున్నారో ఆ కోట గోడల్ని కూల్చిపారేసి వాళ్ళను కూడా పరిగెత్తించి ప్రాణభయంతో పారిపోయే పరిస్థితులు తీసుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పడానికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క డబ్బున్నవారు, ప్రతి ఒక్కరు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వేరు స్థాయిలో ఉన్నారో వారందరూ కూడా లంచగొండులుగా మారకుండా ప్రజలకు నిజంగా నిజాయితీగా పనిచేస్తూ తమ జీవితాల్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే సమాజంలో మళ్ళీ అలాంటి స్థితి రాకుండా మనం కాపాడబడతామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్.